నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. గత 3 రోజుల నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనంగా రీసౌండ్ వస్తున్నటువంటి పేరు ఏదైనా ఉందా అంటే తెలుగు సినీ పరిశ్రమలో ఐబొమ్మ రవి. వేలాది వందలాది కోట్లు పెట్టి తీసినటువంటి సినిమాల్ని ఫ్రీగా పైరసీ చేస్తూ వెబ్సైట్లో పెడుతూ సో ఇండస్ట్రీకి నష్టం చేస్తున్నారు. ప్రజలకు పైరసీ వీడియోలు ఇస్తున్నారు, విత్ హెచ్డి క్లారిటీతో ఇస్తున్నారు. సో ఇక వాళ్ళు సినిమా థియేటర్లకు కూడా రావట్లేదు. ఇట్లా ఇండస్ట్రీకి నష్టం జరుగుతోంది. ప్రొడ్యూసర్ మొదలు లైట్ మెన్ వరకు అందరికీ నష్టం జరుగుతుంది. ఈ పైరసీని అరికట్టాలని సినీ పరిశ్రమ ఒక పెద్ద యుద్ధమే చేసింది. సో కొన్ని వెబ్సైట్స్ మీద కంప్లైంట్లు చేసింది గతంలో. ఈ మధ్య కాలంలో కమిషనర్ గా సివి ఆనంద్ ఉన్నటువంటి టైంలో సినీ పెద్దలు కంప్లైంట్ ఇచ్చారు సైబర్ క్రైమ్ లో ఐబొమ్మ అనేటువంటి వెబ్సైట్ పైన. దీనికి ఐబొమ్మ పెద్ద కౌంటర్ కూడా ఇచ్చింది, దమ్ముంటే పట్టుకోండి అని చెప్పేసి. సో ఆఖరికి ఐబొమ్మ నడిపించేటువంటి వ్యక్తి ఇమ్మడి రవి. సో ఒక సినీ సామ్రాజ్యాన్ని పూర్తిగా హైజాక్ చేసి చీకటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొని సినిమాలని 100 కోట్లు పెట్టి తీసినటువంటి సినిమాలని పైరసీ చేస్తూ వెబ్సైట్లో పెడుతుంటే అఫ్కోర్స్ ప్రజలు చూస్తారు. ఫ్రీగా వచ్చేది ఏది కూడా వద్దనరు. ఎన్నికలప్పుడు ఫ్రీగా వచ్చే డబ్బులను తీసుకుంటారు. సినిమాలు రిలీజ్ అయితే ఫ్రీగా వచ్చేటువంటి సినిమాలు చూస్తారు. ప్రజల తప్పే ఉండదు. బట్ ఈ పైరసీని అరికట్టాలి. ఎందుకంటే గతంలో కూడా, ఇప్పుడు వెబ్సైట్లు గతంలో సీడీల కాలం, అప్పటి నుంచి కూడా ఈ పైరసీలు, సీడీ పైరసీలు, కోటి మార్కెట్లోకి వెళ్తే రకరకాల సీడీలు దొరికేది, పబ్లిక్ లా దొరికేది. అప్పుడు ఐ థింక్ సో హీరో నితిన్ అనుకుంటా ఏదో సినిమా రిలీజ్ అయినప్పుడు వెళ్ళి అతని మీద దాడి చేయడం, కొట్టడం, పోలీస్ స్టేషన్కి అప్పగించడం, ఇవన్నీ చాలా జరిగాయి పైరసీల విషయంలో. కానీ ఇదొక భారీ రాకెట్ అని చెప్పాలి. ఐబొమ్మ రవి ఈరోజు అరెస్ట్ అయ్యారు. సో చాలా పెద్ద నెట్వర్కే ఉంది. సో దేశ విదేశాల్లో సర్వర్లు పెట్టి నడిపిస్తున్నారు. దాంతో బెట్టింగ్లను కూడా ప్రమోట్ చేస్తున్నారు. చాలా మంది చావులకు కారణం అవుతున్నారు, చాలా మంది బెట్టింగ్లకు డైవర్ట్ చేస్తున్నారు. ఈ అంశం ఎట్లా ఉంటే ఇక ఇంకొక వర్గం ఇంకొక లాగుంది. ఎస్, ఎట్టి పరిస్థితుల్లో పైరసీని అడ్డుకోవాల్సిందే, పైరసీని అరికట్టాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఎంకరేజ్ చేయదు. ఐబొమ్మ షుడ్ బి బ్యాన్డ్. బట్ ఇండస్ట్రీ నుంచి కూడా కొంత రియలైజేషన్ రావాలి. హీరోల నుంచి కూడా రియలైజేషన్ రావాలి. రెమ్యూనరేషన్ విషయంలో రియలైజేషన్ రావాలి. బడ్జెట్ విషయంలో రియలైజేషన్ రావాలి. కార్మికులు ధర్నాలు చేస్తున్నారు. ప్రొడ్యూసర్లు మా కార్మికుల వేతనాలు పెంచాలంటూ ఆ కార్మికుల తరపు నుంచి కూడా ప్రొడ్యూసర్ల నుంచి కొంత రియలైజేషన్ రావాలి. హీరోల నుంచి రావాలి, ఇండస్ట్రీ నుంచి రావాలి. ఆ రియలైజేషన్ ఉందా? అదొస్తే ఇది ఆగుతుంది. పేదోడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఉందా? మాట్లాడదాం. అప్పాజీ గారు సినీ విశ్లేషకులు, అట్లాగే మురళీకృష్ణ గారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ఇద్దరు కూడా మనతో పాటు డిబేట్ లో అందుబాటులో ఉన్నారు. అప్పాజీ గారు, మురళీకృష్ణ గారు, నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను చాలా అంశాలను ప్రస్తావించా. గతంలో కొంతమంది హీరోలు వెళ్ళి పట్టుకున్నారు, సీడీలను దొరకబట్టారు, పైరసీని అడ్డుకున్నారు. సో వీ షుడ్ నాట్ ఎంకరేజ్ పైరసీ. వాస్తవానికి 100 కోట్లు పెట్టి సినిమాలు తీసి, బాహుబలి లాంటి సినిమాలు తీస్తే గంట సేపట్లో వచ్చి వెబ్సైట్లలో ఉంటే నష్టమే. ఈవెన్ ఆ అభిమానులు చాలా సందర్భాల్లో, ప్రభాస్ అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు స్టేటస్లు కూడా పెట్టినాయలే, దయచేసి వీడియోలు స్టేటస్లు పెట్టకండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ మిస్ అవుతుందని చెప్పేసి. కానీ సింగిల్ థియేటర్ ఉన్నవి కూడా మల్టీప్లెక్స్లు అయిపోతున్నాయి. సో జనరల్గా ఒక సామాన్యుడు గతంలో, అంటే నా చిన్నప్పుడు 10 రూపాయల టికెట్ ఉండేది, 5 రూపాయల టికెట్ ఉండేది, నేల టికెట్లు కూడా ఉండేది, బెంచీలు వేసేది. ఆ రోజులు పోయినాయి. సో ఇప్పుడు ఒక 2000 లేకపోతే 3000 లేకపోతే థియేటర్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. సో ఎట్లాంటి చేంజెస్? పైరసీ దొరికింది, ఆ సామ్రాజ్యాధిపతి ఎవడో దొరికిండు, అయిపోయింది, ఇట్స్ డన్. కానీ సోషల్ మీడియా హీరో చేస్తోంది, కానీ పేదోడి పక్షాన సోషల్ మీడియా మాట్లాడుతుంది. సో ఇప్పుడు ఎట్లా ఇండస్ట్రీ నుంచి ఎట్లాంటి రియాక్షన్ రావాలి? మురళీకృష్ణ గారు మీరు చెప్పండి. ఫస్ట్ చాలా తప్పు. ఎగ్జాక్ట్లీ, యూ షుడ్ నాట్ ఎంకరేజ్ దట్. ఆయన ఏ విధంగా పెట్టాడో ఇంటి పేరు అంటే ఇది నాది, నా బొమ్మ అని ఆయన కష్టంతో సంపాదించుకున్న సినిమా తీసి ఆయన కనుక పైరసీ చేస్తే ఆడ ఎలా ఫీల్ అవుతాడు? ఎగ్జాక్ట్లీ. అదేం లేకుండా మన వస్తువు, మనం కష్టపడి సంపాదించిన వస్తువు అప్పనంగా ఎవరు పోయినా మనం బాధ అనిపిస్తుంది. ఆయన ఊరుకోడు కదా. ఇప్పుడు ఇంతకీ అసలు పైన ఈ చేయడానికి కారణం వాళ్ళ ఆవిడే. వాళ్ళ ఆవిడ ఏదో ఉద్యోగం లేదని తిట్టిందంట. తిట్టేసరికి అహం దెబ్బతిని మొత్తం ఏదో నేర్చుకుని సోషల్ మీడియాలో నేర్చుకుని వార్త సోషల్ మీడియా. ఇప్పుడు ఇతను ఏంటంటే టెక్నాలజీ ఉంది బాగా, అన్ని పెద్ద సర్వర్ని హ్యాక్ చేస్తున్నాడు. ఇదే సర్వర్ని హ్యాక్ చేసి కోట్లాది రూపాయలు, 24 క్రాఫ్ట్స్, వందలాది శ్రామికుల శ్రమను ఈయన దోచేస్తున్నాడు. ఆ టెక్నికల్గా ఏదైనా చేసుకుని అది చేయొచ్చు. కానీ ఇతను టాలెంట్ని
దేశద్రోహులు మన బోర్డర్లో కానీ ఎక్కడైనా విదేశాల్లో కానీ ఈ టాలెంట్ని ఉపయోగించి ఎవడు శత్రువు ఎవడు అని కనిపెడితే అందరూ దేశమంతా సెల్యూట్ చేసేది ఆయనకి, సెల్యూట్ చేసేది. అలాంటిది ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మీద ఏంటంటే ఈ మధ్య సినిమా ఇండస్ట్రీ మీద అందరూ ఒక ఏహే భావం, చులకన భావం, ప్రతి వాళ్ళు ఇంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అది ఇది అని ఏదో కామెంట్ చేస్తున్నారు. అంటే ఎందుకు సార్ ఆ భావం ఎందుకు వచ్చింది ప్రజల్లో? నిర్ణేతలు అయితే వాళ్ళే, ఈవెన్ సినిమా హిట్ ఆఫ్ అట్ట నిర్ణయించేది వాళ్ళే, ఇండస్ట్రీ మీద విమర్శించేది కూడా వాళ్ళే. సో వాళ్ళ నిర్ణయాన్ని క్రిటిక్స్ మీలాంటి వాళ్ళు చెప్తా ఉంటారు. ఎందుకు ప్రజలు అట్లాంటి నిర్ణయానికి ఎందుకు వచ్చారు? ప్రజల్లో చెప్పలేము. ఇప్పుడు ప్రజలు ఒక్కొక్కటి ఒక వేరియేషన్ ఉంది. చిన్న గుమ్మస్తాకి ఒక ఉద్యోగం ఇంత ఇస్తారు, పెద్దవాడికి ఆఫీసర్కి ఇంత. అట్లాగే ఇందులో 24 క్రాఫ్ట్స్ లో సంబంధించిన హీరోలు లేరు. యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్, హీరో అయితే 24 క్రాఫ్ట్స్ కాదు. 24 క్రాఫ్ట్స్ అది వర్తించదు. అలాంటిది వాళ్ళు నిర్మాత వాళ్ళని బట్టి హీరో బట్టే వస్తారు జనాలు. ఒక హీరో హీరోయిన్ అంటే వస్తారు కానీ పక్కన సైడ్ యాక్టర్లు ఉన్నారని రారు. అందుకని వాళ్ళు ఏంటంటే ఫస్ట్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం ఇంత ఇస్తారని వేల లక్షల నుంచి కోట్ల నుంచి అలా వెళ్ళిపోయింది. దాన్ని బట్టి వాళ్ళు డిమాండ్ చేస్తారు, ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. గతంలో కొంతమంది కూడా ఒక హీరోకి నేను ఇంత ఇస్తానంటే ఈ ఏంటంటే వేరే అతను నీకు ఇంతకంటే ఎక్కువ ఇస్తానని వేరే కథ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రొడ్యూసర్స్లు డైరెక్టర్లో కొంచెం కోఆర్డినేషను, ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే రకరకాల తాయితులు ఇచ్చేసేసి ఎక్కువగా రాబట్టుకోవడం, అంత డేట్స్ తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే దీనికి అను ఈ పైరసీకి అనేది ఏంటి సంబంధం లేదు. పైరసీ వేరే, పైరసీ సంథింగ్ డిఫరెంట్, మేకింగ్ ఈజ్ సంథింగ్ ఈ డిఫరెంట్. పారితోషికాలు అనేది కామన్ ఎక్కడైనా ఉంటది. చిన్న ఇప్పుడు చూసుకుంటే పాయింట్ ఏంటంటే అప్పాజీ గారు, పారితోషికం రెమ్యూనరేషన్ ఇస్ వెరీ కామన్. ఎంత అనేది ఒక బెంచ్ మార్క్ ఏం లేదు. ఎంత హిట్ అయితే అంత రెమ్యూనరేషన్ వెళ్ళిపోతున్నాయి. డైరెక్టర్ల రెమ్యూనరేషన్ అట్లే పోతున్నాయి, హీరోల రెమ్యూనరేషన్ అంతకు మించి పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో హిట్ అయితే సినిమాలో షేర్లు, ప్రాఫిట్ షేర్లు ఇట్లా కూడా పోతున్నాయి. నేను విన్న స్టోరీలు గతంలో రజనీకాంత్, ఒక పవన్ కళ్యాణ్ నష్టపోతే సినిమా ప్రొడ్యూసర్లకు డబ్బులు రెమ్యూనరేషన్ తిరిగి ఇచ్చినటువంటి సందర్భాలు ఇప్పుడు కనిపించట్లా లేవు. ఆ రోజులు పోయినాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడు. కానీ ఇట్లాంటి 100 కోట్లు సౌత్ ఇండియా డెవలప్ అవుతుంది. దాంట్లో తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ స్థాయికి పోయింది, యాక్సెప్ట్ చేయాలి. ఇంత ఖర్చు ఒక సామాన్యుడి మీద పడుతుంది. సామాన్యుడి ఆర్థిక పరిస్థితి పెరగట్లా. సినిమా బడ్జెట్లు పెరుగుతున్నాయి, రెమ్యూనరేషన్లు పెరుగుతున్నాయి, బట్ సామాన్యుడి జీవన విధానం మారట్లేదు, వాడి బడ్జెట్ పెరగట్లేదు. జనరల్ గా మనం సినిమాకి వెళ్తే, మీరైనా వీకెండ్ సినిమాకి వెళ్తే హైదరాబాద్ లో ఒక 3-4 వేలు ఈజీగా అయితే ఒక ఫ్యామిలీతో పోతే చూడాలని ఖచ్చితంగా అనిపిస్తుంది. పవర్ స్టార్ సినిమా వచ్చింది, ఓజీ సినిమా వచ్చింది, చూడాలి అంటే అసలు సింగిల్ స్క్రీన్ లేవే, మల్టీప్లెక్స్ లో అయిపోయినాయి. థియేటర్ పోవాలంటే భయపడేటువంటి పరిస్థితి. సో మరి వాళ్ళు కూడా సినిమా చూడాలి కదా. స్పెషల్ జీవోలు ఇచ్చేసి వందలు డబ్బులు టికెట్ల రేట్లు పెంచితే సామాన్యుడి పరిస్థితి ఏంది అన్నదే ప్రశ్న. విశ్వంలో కూడా జరగాలి కదా అన్నది నా పాయింట్. అంటే ఇప్పుడు ఈ ఐబొమ్మ నిర్వాహకుడైనటువంటి రవిని అరెస్ట్ చేయడం ద్వారా ఈ పైరసీకి ఏదో చిన్న కామా పెట్టడం తప్ప ఫుల్ స్టాప్ పడిందని అనుకోవడానికి లేదు శ్రీకాంత్ గారు. ఇది కేవలం మొత్తం పైరసీ మొత్తం ఐబొమ్మలోనే జరుగుతుందని కాదు. మనం పేర్లు చెప్పొద్దు కానీ ఇంకా చాలా పైరసీ వెబ్సైట్లు ఉన్నాయి. ఇప్పుడు ఐబొమ్మ లేదంటే నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోతుంది. పేరు మార్చుకుని వచ్చిన వస్తారు. అదే దీనికి ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు ఈ సమస్య మూలాల్లోకి మనం వెళ్ళినట్లయితే ఇదే. ఇప్పుడు ఒక సామాన్యుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేనటువంటి పరిస్థితి ఈరోజు నెలకొని ఉంది. అందుకే ఇందాక మీరు అన్నట్టు ఈ రవిని సమర్థించే వాళ్ళు ఇంకా చెప్పాలంటే అతను ఒక రాబిన్ హుడ్ లాగా కంపేర్ చేసి అతను సమర్థిస్తున్న వాళ్ళని కూడా చూస్తుంటే మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో ప్రజల్లో అంటే ఇందులో ఇంకొక ఉంది. రీసెంట్ గా అందులో కిక్కు సినిమా ఉందా అని చెప్పేసి సివి ఆనంద్ గారు మొన్న ఒక సందర్భంలో అన్నారు, గతంలో దొరికిన వాళ్ళని. సో కిక్కు సినిమా నేపథ్యం ఏంది అంటే పేదోడిని దోచి విద్యార్థుల చదువులకు ఆపరేషన్ ఇదే పని ఒక సినిమాలో హీరో చేస్తుంటే అది హీరోచితంగా చూపించే వాళ్ళు ఇతను ఒక సామాన్యుడు చేశాడు కాబట్టి దాన్ని నేరం కింద పరిగణిస్తున్నారని చెప్పి కూడా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అట్ ది సేమ్ టైం మీరు ఇందాక అన్నట్టు మన మురళి అన్నట్టు మనం ఎంత మాత్రం పైరసీని ప్రోత్సహించకూడదు, ప్రోత్సహించలేము మనం. కానీ సమస్య మూలాల్లోకి వెళ్తే ఇది పరిస్థితి. ఇప్పుడు మనం చెప్తున్నప్పుడు 100 కోట్లు 1000 కోట్ల బడ్జెట్తో సినిమాలు తీస్తున్న ఇందులో లైన్ షేర్ ఏముంది? ఒక సినిమా బడ్జెట్ ఒక ఉదాహరణ 1000 కోట్ల బడ్జెట్ అంటే ఆ 1000 కోట్లలో మోర్ దెన్ 70% ఇదే ఉంటుంది, రెమ్యూనరేషన్స్ ఉంటున్నాయి. హీరోల రెమ్యూనరేషన్లు, టెక్నీషియన్ రెమ్యూనరేషన్లు ఉంటున్నాయి. మేకింగ్ కోసం పెట్టేది జస్ట్ ఒక 20% 30% పెడుతున్నారు. దానికోసం అని చెప్పి మళ్ళీ టికెట్ రేట్లు
విపరీతంగా పెంచేసి ప్రభుత్వాల నుంచి అధికారికంగా అనుమతులు తీసుకొని రేట్లు పెంచేసి ప్రీమియర్స్ పేరు మీద స్పెషల్ షోస్ పేరు మీద దాడి చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు అనే ఒక ఆరోపణ ఎప్పటి నుంచో ఉంది. దాన్ని ప్రభుత్వాలు కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్పెషల్ షోలు మురళీకృష్ణ గారు, స్పెషల్ షోల బడ్జెట్ దాని సేవకు వాడుతూ ఉంటుంది జనరల్ గా వాడాలి. బట్ ఆ రూల్ పనిచేస్తుందా, నడుస్తుందా? లేదు, అది కూడా సినిమా ఇన్కమ్ లో భాగం అవుతుంది. మరి స్పెషల్ షోలకు డబ్బులు అఫీషియల్ గా ప్రకటించుకుంటున్నారు. ఆ ఇన్కమ్ ని, ఆ రెవెన్యూని అఫీషియల్ గా కూడా ప్రొడ్యూసర్లు ప్రకటించుకుంటున్నారు. ఈవెన్ రేవతి లాంటి మహిళలు, అభిమానులు థియేటర్లో తొక్కిసలాటలు చనిపోతే ఇక నుంచి మేము అసలు స్పెషల్ షోలకు పర్మిషన్ ఇయ్యం అని అంటారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకో హీరో వస్తే మళ్ళీ పర్మిషన్ ఇస్తారు. ప్రభుత్వాల వర్షంలో ఎగ్జాక్ట్లీ అసెంబ్లీ సాక్షిగా చేసిన మాటకి విలువ లేకపోతే ఇంకెక్కడిది? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఉన్న బెనిఫిట్ షోలో ఆదాయం 20% కార్మికులకు ఇవ్వండి, అది కార్మికులకు ఇవ్వండి, మాకు కొంత కట్టండి అన్నట్టుగా ఇచ్చాడు. ఇది ఎంతవరకు వాస్తవానికి కార్మికులకు ఇండైరెక్ట్ గా ఆయన ప్రాఫిట్ లోంచి ఇయ్యారు కదా, ఏ రోజు బెనిఫిట్ ఆ రోజు ఇస్తారు, ఏ రోజు కూలీ ఆ రోజు వెళ్ళిపోద్ది. అవును. సో దీన్ని 20% ఇస్తారన్న మాటకు నాకు తెలిసి అర్థమే కనిపించదు. అదే ఏదో చెప్పాలి. ఇప్పుడు ఇందాక రాబిన్ హుడ్ గా పోలుస్తున్నారు. రాబిన్ హుడ్ ఏం చేస్తాడు, ఉన్న దగ్గర తీసుకొని లేని వాళ్ళు పంచుతాడు. ఈయనేంటి ఉన్న అవుట్ మొత్తం తీసేసుకొని ఈయన సెల్ఫ్ ఎదుగుతున్నాడు. ప్రజల్ని ఏమైనా ఎంకరేజ్ చేస్తూ గేమ్స్ ఉన్నాయి కదా, గేమ్స్ అదేంటి బెట్టింగ్ యాప్స్, దీని వల్ల ఆదాయం అంటే ఆయనకి ఆయన పొందుతున్నాడు. చూసే వాళ్ళకి నేత్రానందం కాసేపు, అంతే. ఆ కాసేపు దానికి దీనికి ఏదో రాబిన్ హుడ్ ఇంకేదో హుడ్ అని చెప్పడం చాలా తప్పుడు. అది ఖండించాల్సింది. ఎందుకంటే దాని వల్ల చాలా మంది యువత, ఒక్కొక్క పేరున్నటువంటి వ్యక్తి, సపోజ్ చాలా మంది సెలబ్రిటీలు మనం చూస్తున్నాం, వాళ్ళందరూ ఈ రోజు ఈడీ విచారణకు హాజరవుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు విజయ్ దేవరకొండ వచ్చారు, రానా, మంచు లక్ష్మి, వీళ్ళందరూ కూడా వచ్చి విచారణకు హాజరవుతున్నారు. అట్లాంటి వ్యక్తి చెప్తే సపోజ్ ఒక టైర్ యాడ్, ధోని వచ్చి ఒక టైర్ యాడ్ ఇస్తున్నారంటే ఇది ధోని యాడ్ ఇచ్చింది కదా అంటారు. ఒక బ్యాట్ కు యాడ్ సచిన్ టెండూల్కర్ ఇస్తే సచిన్ టెండూల్కర్ చేసిండు. ఒక బ్రాండ్ ఏదో ఒకటి పాలలో కలుపుకొని తాగేటువంటి పౌడర్ ఏదైనా ఒక సెలబ్రిటీ, ఇట్లాంటి పాపులర్ వెబ్సైట్లలో పాపులర్ సెలబ్రిటీస్ చెప్తే దాన్ని ఖచ్చితంగా జనాలు ఫాలో అవుతారు. అట్లా ఈ బెట్టింగ్స్ కి అట్లాంటి సైట్స్ లో చాలా మంది పడ్డారు, ఆ ట్రాప్ లో పడి చనిపోయారు. ఆ విషయంలో పైరసీ విషయంలో ఖచ్చితంగా దానికి చేయాల్సిందే, లోపలేయాల్సిందే. ఇంకొకటి పాయింట్ మొదటి నుంచి ఒకటి, సినీ పరిశ్రమలో ఈ ఎఫెక్ట్ తోటి మార్పులు వస్తాయి. ఎందుకంటే సోషల్ మీడియా అంటేనే ప్రజలు, వాళ్ళంతా ఈ రోజు ఒక సైడ్ గా ఉన్నారు. దీని నుంచి సినీ పరిశ్రమ నుంచి ఏమైనా చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేంజెస్ అంటే ఈ పైరసీని ఎలా కంట్రోల్ చేశారు కాబట్టి అన్నట్టు ఇంకోటి ఏదో వస్తుంది. అదే సినిమాలో కథలు కానీ ఏదైనా చేయాలన్నా, మంచిగా జనాలు చూపించాలన్నా, థియేటర్కి రావాలన్నా, వచ్చిన తర్వాత 2 రోజుల్లో పైరసీ వస్తుంది. ఇవాళ ఐబొమ్మ ఇంకోటి ఎవడో వస్తాడు. దీన్ని కంట్రోల్ చేయడానికి ఫస్ట్లో 2014 తర్వాత ఒక పైరసీ సెల్ అనేది ఏర్పాటైంది ఛాంబర్లో. ఆ రకరకాల చూశారు కానీ కంప్లైంట్స్ కూడా ఇస్తే ఇది మా పరిధిలోకి రాదని పోలీస్ డిపార్ట్మెంటే చెప్పేసింది. ఆ తర్వాత మారిన కాలమాన పరిస్థితుల వల్ల మహేష్ బాబు కూడా కొన్ని ఏరియాలో ఒక స్టూడియో మన పైరసీ అమ్మే సీడీలకు వెళ్ళి దాడి చేశారు. ఆయన కొట్టారు, ఆయన కూడా తిరిగి కొట్టారు. అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు ఇప్పుడు ఇవన్నీ మారిన క్రమంలో ఎమోషనల్ గా ఉంటారు. సినిమా పరిశ్రమ నుంచి ఎవరైనా కానీ ఒక సినిమా బయటకు వెళ్ళిపోయింది తెలియకుండా అంటే ఖచ్చితంగా ఎమోషనల్ గా ఉంటారు. షూటింగ్ జరిగే టైంలో వీడియో లీక్ అయితేనే బాధపడతారు. అవునవును. ఆ మధ్య అందుకనే రాజమౌళి కొందరు ఏం చేస్తారు, నిషేధం ఫోన్ లాగేసుకుని షూటింగ్ లో ఏర్పాటు చేస్తారు. అయినా అప్పటికి లీకేజ్ అవుతా ఉంటాయి. ఈ లీకేజ్ అనేది ల్యాబుల్లో ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు ఆయన మొత్తం హైజాక్ చేశాడు. ఇప్పుడు కొన్ని ల్యాబ్స్ ఉన్నాయి, రిలీజ్ ముందు కొంత షో వేస్తారు. షో వేసినప్పుడు పలానా షో ఇలా ఉందని బయటికి వెళ్ళిపోద్ది. అక్కడ లోపల ఉన్న స్టాఫ్ చెప్పడం వల్ల బాగుంది అంటే కొనేస్తాడు వేరే. అలాగే కొన్ని సినిమాలు అలా కొన్న సందర్భాలు ఉన్నాయి. ప్రముఖ నిర్మాతలు దాన్ని కొన్నారు. ఇదంతా ఇండైరెక్ట్ గా వాళ్ళు ఎంకరేజ్ చేస్తుంది. అది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి కోట్లాది రూపాయలు పెట్టిన దాన్ని ఇలా చేసేస్తున్నాడు అనేది చాలా తప్పు. దాన్ని ఆయన ఖండిద్దాం. ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఏముందండి, సోషల్ మీడియా మీద రకరకాలు ఉంటాయి. ఇప్పుడు సోషల్ మీడియా ఇప్పుడు రివ్యూ రాసి రివ్యూవర్స్ అంటారు. బయట సినిమా చూడగానే విలేజ్ ఎక్కడ మారుమూలలో ఉండే ఒక 2 లైన్లు రాసి వీడియో పెట్టేసి ఇది చెత్త, సో అది ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఆయన సోషల్ మీడియా ఆయన కూడా ఎక్కేస్తాడు. ఇదేంటంటే సోషల్ మీడియా అనేది ఒక అనకూడదు కానీ పని పాడలేని ఒక 11 క్రికెట్ మ్యాచ్లో 11 మంది ప్లేయర్స్ అంటే ఆడారు కదా, 11 మంది పని పాడలేని వాళ్ళు ఆడే ఆట అని ఒక మేధావి అన్నాడు.
అలా సోషల్ మీడియా కూడా తయారైపోయింది. అలా కాకుండా బట్ సోషల్ మీడియా ఈ రోజు ఎన్నికల్ని ప్రభావితం చేస్తుంది. బీహార్ లాంటి రాష్ట్రాల్లో గెలుస్తున్నారంటే దాని ప్రభావం మొత్తం సోషల్ మీడియా. ఆఖరికి పొలిటికల్ పార్టీస్ సోషల్ మీడియా వింగ్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి బలంగా తయారైంది. సోషల్ మీడియా తక్కువ చేయడానికి లేదు. సినిమా పరంగా ఇంకొక పాయింట్ ఏమంటున్నా అంటే డబ్బులు ఖర్చు పెట్టచ్చు, 100 కోట్లు పెట్టండి, 1000 కోట్లు పెట్టండి, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయండి. 100 కోట్లు 200 కోట్లు పెట్టి సినిమా తీస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ బడ్జెట్ రాదు. అది డబ్ చేయాలి, రకరకాల భాషల్లో డబ్ చేయాలి. ఈవెన్ బాలీవుడ్, హాలీవుడ్ వరకు వెళ్తేనే రేపు పొద్దున వచ్చే ప్రభాస్ సినిమా గానీ, రేపు పొద్దున వచ్చే మహేష్ బాబు సినిమా, ఇవన్నీ హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయాయి. డబ్బులు రావాలంటే అంత ఖర్చు ఇక్కడ పెడదు. బట్ వాట్ ఐమ్ సేయింగ్, మేక్ ఇన్ ఇండియా అనేటువంటి కాన్సెప్ట్ తోటి భారత ప్రొడక్ట్స్ ని ఎట్లా అయితే ఎంకరేజ్ చేసుకుంటున్నామో, ఇండియాలో కూడా టాలెంటెడ్స్ ఉన్నారు. ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, ఒక సినిమా గ్రాఫిక్స్ కోసం ఎక్కడో ఫారిన్ లో ఉన్నటువంటి, పారిస్ లో, ఇంకెక్కడో ఉన్నటువంటి కంపెనీస్ కు, న్యూయార్క్ లో, సిడ్నీలో ఉన్నటువంటి, వాషింగ్టన్, సిడ్నీలో కంపెనీస్ కి ఇస్తున్నారు. బట్ హనుమాన్ ఒక సినిమా ఈ మధ్య కాలంలో వచ్చింది, తేజ సజ్జా, కంప్లీట్లీ ఇండియన్ గ్రాఫిక్స్. ఆ గ్రాఫిక్ డిజైన్ నేను ఇంటర్వ్యూ చేశాను, మాట్లాడా. ఇది చూస్తే ఏదో హాలీవుడ్ లెవెల్లో గ్రాఫిక్ ఉంది అంటే, లేదు సార్ మొత్తం మేమే పక్కన నియర్ బై 1-2 కిలోమీటర్స్. సో ఆ గ్రాఫిక్స్ చూస్తే ఎక్కడా కూడా ఇంటర్నేషనల్ స్థాయికి ఎక్కడ తగ్గలేదు. సో అట్లాంటి వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం? సో పెద్ద దర్శకులు ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి అనుకున్నటువంటి అవుట్పుట్ తీసుకుంటారు, ఖర్చు కూడా తగ్గుద్ది కదా. సో వై డోంట్ థింక్ అబౌట్ లైక్ దిస్? అవునవును, లోకల్ టాలెంట్ ని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఏంటంటే, ఈ విజువల్ ఎఫెక్ట్స్, ఇప్పుడు ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చిన ఇవి కాబట్టి దాన్ని అందిపుచ్చుకోవడం కోసం కొంత టైం పట్టొచ్చు. ఇప్పుడు మన టెక్నీషియన్స్ సడన్ గా ఒక సినిమాకి ఒక 500 మంది 1000 మంది టెక్నీషియన్స్ మనకు దొరకపోవచ్చు. కాబట్టి వేరియస్ సోర్సెస్ ద్వారా దాన్ని తీసుకొని వాళ్ళకి అవుట్ సోర్సింగ్ ఇవ్వడం ద్వారా వర్క్లు చేయిస్తుంటారు. అది ఓకే. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ పైరసీకి సంబంధించి ఎక్కువ జరుగుతున్నటువంటి ఏంటి, రెమ్యునరేషన్ రూపంలో ఎక్కువ తీసుకుంటున్నారు హీరోలు, డైరెక్టర్లు. ఆ భారాన్ని ప్రేక్షకుల మీద పడుతున్నారు. అందువల్లే టికెట్ రేట్లు ఎక్కువ పెంచుతున్నారు. దానికి ప్రభుత్వాలు కూడా మద్దతు పలుకుతున్నాయి, వత్తాసు పలుకుతున్నాయి అని చెప్పి ఎక్కువ నిరసన. శ్రమకు తగ్గ వేతనం. సినిమా అంటే నా దృష్టిలో ఇట్ ఇస్ ఎ బిజినెస్. అవును, బిజినెస్ చేస్తున్నారు, లాభాలు తీసుకుంటున్నారు. ఒక సినిమా హిట్ అయ్యి భారీ లాభాలు వస్తే దాని లాభాలు రావాలనే కోరుకుందాం అందరం, పెట్టిన ఖర్చుకు డబ్బులు రావాలి. కానీ సామాన్యుడి పరిస్థితి ఏంది అన్నదే ప్రశ్న. అంటే 50 లక్షలు పెట్టి ఒక కారు కూడా కొనిచ్చేటువంటి పరిస్థితుల్లో ఆ 50 లక్షలు ఎంతమంది సామాన్యులు అయి ఉండొచ్చు, ఎంతమంది ఇబ్బందులు పడి ఉండొచ్చు. రెమ్యునరేషన్ల విషయంలో ఎందుకు తగ్గొద్దు ఇండస్ట్రీ అన్నదే పాయింట్. శ్రీకాంత్ గారు, ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని రకాల పరిశ్రమలు ఉన్నాయో అన్ని పరిశ్రమల్లోకెల్లా అత్యధికంగా తక్కువ పర్సెంటేజ్ సక్సెస్ రేట్ తక్కువ ఉన్నటువంటి పరిశ్రమ ఏదైనా ఉందంటే సినిమా పరిశ్రమ. ఇక్కడ సక్సెస్ రేట్ ఓన్లీ 5%. సంవత్సరానికి ఒక ఉదాహరణకి ఒక 200 సినిమాలు వస్తే ఆ 200 సినిమాల్లో హిట్ అయ్యే సినిమాలు, లాభాలు తెచ్చే సినిమాలు 10 మాత్రమే ఉంటాయి. ఇంకొక 5-10 సినిమాలు ఏదైనా పేరు వస్తుంది, అవార్డ్స్ వస్తాయి, పేరు వస్తుంది ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి. నిర్మాతకి మాత్రం డబ్బులు రావు. సో ఎక్కువ శాతం నష్టపోయే ఈ పరిశ్రమలో కేవలం 5% నుంచి 10% లోపు మాత్రమే సక్సెస్ రేట్ ఉన్నటువంటి పరిశ్రమలో మళ్ళీ ఇది పైరసీ అనేది ఇంకా చాలా దారుణమైనటువంటి ఇది చేకూరుతుంది. దాన్ని మూలాల్లోకి వెళ్ళి ఎందుకు ఈ విధంగా మన ప్రేక్షకుల్లో నుంచి కూడా ఇంత విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అనేది ఆలోచన. అంటే ఈ ప్రజాభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ స్థాయిలో ఒక పైరసీ నిర్వాహకుడికి మద్దతు పలుకుతున్నారంటే అది కూడా ఓపెన్గా బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. అది ప్రభుత్వాలు కూడా దాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ స్పెషల్ షోస్కి, ప్రీమియర్ షోస్కి అనుమతులు ఇచ్చేటప్పుడు దాన్ని ఖచ్చితంగా, అంటే ఇందాక మీరు చెప్పారు, సభల్లో స్టేజ్ల మీద కార్మికులను ఉద్దేశించి మాట్లాడడం, కార్మికులకు 20% ఇస్తాం, అది ఎన్నికల స్టేట్మెంట్లు, ఎన్నికల స్టంట్ లాగా ఉంటుంది తప్ప వాస్తవ పరిస్థితులు ఎందరో గ్రౌండ్ అయితే. ఎందుకంటే రేవతి మరణ విషయంలో ఆ రోజు ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఈ రోజు అర్థం లేకుండా పోయింది. అవును, అంటే ఈ లాభాల్లో నుంచి కార్మికులకి వాటాలు ఇవ్వడం అనేది 100% జరగదు. ఎవరంటే కీ టెక్నీషియన్స్, సినిమాటోగ్రాఫరు లేదంటే మ్యూజిక్ డైరెక్టర్, ఇటువంటి వాళ్ళకైనా అవుతుందేమో. కానీ సామాన్య కార్మికులకి లాభాల్లో నుంచి వాటాలు ఇవ్వడం అనేది చాలా అరుదుగా ఏమైనా జరుగుతుంది తప్ప సాధ్యం కాదండి. ఓన్లీ జనరల్ కార్మికులకు ఉన్నటువంటి కష్టాలు ఏంటి సార్ ఇండస్ట్రీలో? కార్మికులకు కష్టాలు మొన్న ధర్నాలు చేశారు, ప్రొడ్యూసర్లు అందరు మీటింగ్ అయ్యారు, కార్మికులు పక్కన పెట్టి ప్రొడ్యూసర్లు మీట్ అయ్యారు. కొన్ని సందర్భాల్లో నేను విన్నా, ఒక ప్రముఖ దర్శకుడి కొడుకు ఇక్కడ ధర్నాలు జరుగుతున్నాయి, ఇక్కడ స్ట్రైక్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి బయట రాష్ట్రంకి వెళ్ళి షూటింగ్లు వేసుకున్నటువంటి పరిస్థితి. వస్తాను 1 సెకండ్, మురళీకృష్ణ మీ దగ్గరికి వస్తాను. 1 సెకండ్.
వన్ సెకండ్. జైని గారు నమస్తే. నమస్తే శ్రీకాంత్ సార్, మీరు లైవ్ లో ఉన్నారు నాతో పాటు. సో ప్రస్తుతానికి లైవ్ నడుస్తోంది. సినీ పరిశ్రమలో ఈ పైరసీలకు సంబంధించి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక చర్చ బలంగా నడుస్తోంది. ఇటు ప్రజల వైపు నుంచి ఒక వర్షన్, ఇండస్ట్రీ వైపు నుంచి ఒక వర్షన్. సో పైరసీకి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించినటువంటి రవి అరెస్ట్ అయ్యారు. సంతోషం అని ఇండస్ట్రీ సంబరాలు చేసుకుంటున్నాయి. బట్ సినిమా రెమ్యునరేషన్ ఎందుకు ఇంత ఉండాలి? సామాన్యుడి మీద బరువు ఎందుకు పడాలి? సో ఎందుకు ఒక పాప్కార్న్ తినాలన్నా, ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా మేము 100 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఒక సింగిల్ స్క్రీన్ సిస్టమ్ లేకపోయింది, కంప్లీట్లీ మల్టీప్లెక్స్ సిస్టమ్ అయింది. సామాన్యుడి పరిస్థితి ఏంటి? సో రెమ్యునరేషన్ ఎందుకు తగ్గించుకోరు అన్నటువంటి ప్రశ్న ఈరోజు సొసైటీ నుంచి వినిపిస్తోంది. సో మీ కామెంట్ తెలుసుకుందామని మీకు కాల్ చేసిన, దీనిపైన రెస్పాండ్ అవుతారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫర్ 2 minutes. నేను ఇందాకనే ఒక పోస్ట్ పెట్టానండి దాని మీద. చదవాలా అది? ప్లీజ్ మీ వర్షన్ చెప్పండి. ఐబొమ్మ రవి చేసిన పనిని సమర్థిస్తున్న వారంతా చట్ట వ్యతిరేకులే. పరాయి వాడి సొమ్మును నిర్లజ్జగా అనుభవించే సమాజం సిద్ధపడడం అనాగరికం. అదే నీ ఇంట్లో దొంగల పడి దోచుకుంటే, నీ ఇంటి ఆడపడుచు మీద కన్నేస్తే అప్పుడు నీకు నొప్పి అంటే ఏంటో. మనం రాసిన చిన్న కవిత, చిన్న కథనే ఎవడో లంజాగొడుకు కాపీ కొట్టి వాడి పేరు మీద ఫేస్బుక్ లో రాసుకుంటే లబో దిబోమని మొత్తుకునే మనమే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాను నిమిషాల్లో మాయం చేసి ఉచితంగా ప్రజలకు పంచిపెట్టడాన్ని మాత్రం సమర్థిస్తున్నారు. అందరు నిర్మాతలు బాగా బలిసి కొట్టుకోవడం లేదండి. 30% అంటే 100 రూపాయలకు, నెలకు 30 రూపాయలకు వడ్డీకి తెచ్చి సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పెళ్ళాల పుస్తలు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి సినిమాలు నిర్మిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిర్మించిన సినిమాలను ఉత్త పుణ్యానికి వాడి సొంతమైనట్టు, వాడు వాడి పెళ్ళాం కష్టపడి సంపాదించి సినిమా తీసినట్టు ఊరి వాళ్లకు పంచిపెట్టడం ఏంటి? అందులోనే 100 కోట్లు సంపాదించడం ఏంటి? అసలు సభ్య సమాజంలోనే బ్రతుకుతున్నామా మనం? లేకుంటే ఎవడికి బలం తెలివి ఉంటే వాడు కనపడ్డ ఆడదాన్నల్లా అనుభవించే ఆటవిక సమాజంలో ఉన్నామా? వాడిని సమర్థించే వాళ్ళు ఇందులో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. మల్టీప్లెక్స్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి, పాప్కార్న్ అంతుంది, కూల్ డ్రింక్ ఇంతుంది, ప్రీమియర్ షోలకు టికెట్ రేట్ అంతుంది అని వాదిస్తున్నారు. అసలు నీ దగ్గర దమ్ము లేకపోతే, డబ్బు లేకపోతే మల్టీప్లెక్స్ కి ఎందుకు వెళ్ళాలి? పాప్కార్న్, కూల్ డ్రింక్ ఎందుకు తినాలి, తాగాలి? ప్రీమియర్ షోలకు ఎందుకు వెళ్ళాలి? కడుపు నిండా అన్నం తిని నీ ఇంటి పక్కన ఉన్న థియేటర్ లో 100 రూపాయల టికెట్ కొన్ని సినిమా చూడు. అది కూడా చేయలేకపోతే ఓటీటీలో వచ్చినప్పుడు చూడు. అది కూడా చేత కాకపోతే దూరదర్శన్ చాలా మంచి సినిమాలు, కార్యక్రమాలు ఉచితంగా లభిస్తాయి, అవి చూడొద్దు. మనకు అవద్దు. 4 బీర్లు తాగి ఐబొమ్మలు చూస్తేనే ఆనందం. అలా దొంగతనంగా చట్ట విరుద్ధమైన పనులు చేయడం ఇంట్లో వాళ్ళని వ్యభిచారం చేయించడంతో సమానం. సిగ్గు లేకుండా ఐబొమ్మని సమర్థిస్తున్న వారు అక్రమ సంబంధంలో పుట్టిన వారితో సమానం. అట్లాగాని నిర్మాతలను నేను వాళ్ళు చేసే గిమ్మిక్లను, మోసాలను సమర్థించడం లేదు. వాళ్ళది వ్యాపారం. వ్యాపారం అంటేనే మోసం. ఆ మోసాన్ని ఎదుర్కోవడానికి మరో చట్ట విరుద్ధమైన పని చేయడం తప్పు. అట్లాగంటే ఒక హంతకుడికి, రేప్ చేసిన వాడికి, దొంగలకు, బ్యాంకులను దోచుకొని విదేశాలకు పారిపోయిన దేశద్రోహులకు, 100,000 మంది చంపే ప్లాన్ చేసే తీవ్రవాదులకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక బలమైన కారణమే ఉంటుంది. దాన్ని అందమైన వాక్యాల్లో వివరించిన మాత్రాన అది న్యాయం అవుతుందా? అదే సైబర్ క్రైమ్ మనకే జరిగితే, మన బ్యాంక్ అకౌంట్ ని హ్యాక్ చేస్తే, మననే డిజిటల్ అరెస్ట్ అయితే ఇలాగే సమర్థిస్తామా? వాడి దగ్గర 50 లక్షల మంది అకౌంట్ డీటెయిల్స్ హ్యాక్ చేసి పెట్టుకున్నాడు. అందులో మనది కూడా ఉండొచ్చు. ఆ విషయం ఆలోచించండి. థ్యాంక్ యూ జని గారు. అంటే 2 వర్షన్లు, ఒకటి ప్రొడ్యూసర్స్ వర్షన్, ఒకటి ఇటు ప్రజల వర్షన్, ఒకటి 2 వర్షన్లు వినిపిస్తున్నాయి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత I'll be back. గుమగుమల వంటలే వంటలే, ఆచివారి కారం పొడి రుచులతో పండగే. ఇది ఎందులో వేసిన సూపరు సూపరు, అన్నంలో కలుపుకుంటే గుటకలే గుటకలే, ప్రతి ఇట గోరేది ఆచి కారం పొడి. రైట్, 2 వర్షాలు నడుస్తున్నాయి. సినిమా కష్టపడి తీసుకుంటే ఎవడో వచ్చి ఎత్తుకెళ్ళిపోతే, మన ఇంట్లో దొంగలు పడితే మనకు బాధ ఉండదా? సో వాడు దొంగతనం చేసి ఫ్రీగా వస్తే
ఎవరైనా ఏదైనా తీసుకుంటా ఉంటారు, కానీ దాని వెనకాల కష్టం ఏంటి, ఎంతమంది కష్టపడ్డారు, ఇది ఎవరు ఆలోచించారు. అట్ సేమ్ టైం ఇటు సొసైటీ నుంచి ఇంకో వర్షన్, ఇంత ఖర్చు ఎందుకు, బయట 20 రూపాయలు ఉండే వాటర్ బాటిల్ 100 రూపాయలు పెట్టి చేయాల్సినటువంటి సినిమా చూడాలని ఎవరికైనా ఉంటుంది. బట్ ఆ కోరికను కూడా చంపేస్తున్నారు కదా ఈ పెద్దలు. ఎందుకు ఇన్ని రేట్లు, స్పెషల్ జీవోలు ఇచ్చేసి ప్రీమియర్ షోలు పెట్టి, మరి ఆ డబ్బులు కూడా సేవా కార్యక్రమాలకు ఉపయోగించేటువంటి ఒక రూల్ ఉంది, అది కూడా పాటించట్లేదు కదా. అసెంబ్లీలో స్పెషల్ షోలు ఉన్నాయి అంటారు, స్పెషల్ షోలకు పర్మిషన్లు ఇస్తారు. సో ప్రజలు వర్సెస్ సినీ పరిశ్రమ, ఈ రెండింటి మధ్యలో ఒక చర్చ నడుస్తోంది. అంటే కృష్ణ గారు, మురళీకృష్ణ గారు, 2 వర్షన్లు, ప్రొడ్యూసర్ వర్షన్ ఇందాక ప్రభాకర్ జైని గారు. సో ఆయన గతంలో అంపశయ్య సినిమా తీశారు, అవార్డు విన్నింగ్ చిత్రం. ఆ తర్వాత రీసెంట్ గా కాళోజీ నారాయణరావు జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీశారు. ఆయన బాధ, ఆయన మనోవేదన, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తున్నా, ఆయన మాటల్ని విన్నాను, ఆయనతో 2-3 ఇంటర్వ్యూలు కూడా ఫేస్ చేశాను. ఒక ప్రొడ్యూసర్ లైన్ లో హీఈస్ కరెక్ట్, బట్ కమింగ్ టు ప్రజల విషయంలో వాళ్ళు కరెక్ట్. బట్ ద పాయింట్ ఏంటంటే, నీకు పెట్టే దమ్ము లేకపోతే నువ్వు చూడకు అని ఒక అల్టిమేట్ ఈ రోజు ఇండస్ట్రీ ఇచ్చినట్టు కనిపిస్తుందా? ఇందాక ఏదో చెప్పారు కదా, కూల్ డ్రింకులు, పాప్కార్న్లు, ఇది అసలు ఎందుకు తినాలి, ఎందుకు తాగాలి, ఇంటి నుంచి ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు కదా. బట్ మల్టీప్లెక్స్ లో అలౌ చేయరు కదా. మల్టీప్లెక్స్ వాటర్ బాటిల్ అలౌ చేస్తారు, వాటర్ బాటిల్ చేస్తారు, కూల్ డ్రింక్స్, సమోసాలు వేరే థియేటర్ ఏదో చేయరు కాబట్టి లిమిటెడ్ గా వెళ్ళి అక్కడ ఏది కావాలంటే అది వేరే థియేటర్కి వెళ్ళడం. మల్టీప్లెక్స్ అంటే సినిమాగా చుట్టుపక్కల షాపింగ్ కోసం వెళ్ళి పిల్లల ఆనందం కోసం చూసేది అది మల్టీప్లెక్స్. చిన్న థియేటర్లోకి వెళ్ళాలన్నా అది చూడొచ్చు. కాదే మల్టీప్లెక్స్ అనేది ఒక హోదా కింద ప్రతి వాళ్ళు పిల్లలతో సాయిలు చూసి వచ్చాం, దాని మీద ఖర్చు అవుతుందని ముందుగా పలానా వస్తువు ఇంత ధర ఉంది, రేమాండ్స్ లో ఒక ధర ఉంటుంది, ఆ ధరకి మనం ఫిక్స్ అయ్యి వెళ్ళాలి. అంతేగాని పైన పక్క బజార్లో ఏదో చిన్నగా అమ్ముతున్నాడు, ఇదే బ్రాండ్ ఇదే ప్లాట్ఫామ్ మీద అమ్ముతాడు, బీసెంట్ రోడ్ లో ప్లాట్ఫామ్ మీద సేమ్ అది ఇది ఒకేలా ఉంటుంది. దానికి ఫిక్స్ అయ్యి వెళ్ళాలి, అంతేగాని దీన్ని బ్లేమ్ చేయడం అది ఇది కాదు. ఏదంటే దాన్ని కంట్రోల్ చేసుకోవాలి, ఎవరు కాదు, వచ్చిన రోజే చూడాలి, అది ఏమైనా రూలా? రూల్ ఏమి లేదు కదా, తర్వాత చూసుకోవచ్చు. డిమాండ్ అండ్ సప్లై ఒకటి ఉంటాయి. ధరల్ని నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఇప్పుడు ఏమన్నారు ధరల్ని నియంత్రణ చేయాల్సినటువంటి బాధ్యత, ఇప్పుడు బయట 20 రూపాయలు దొరికే వాటర్ బాటిల్ 100 రూపాయలకు అమ్ముతున్నారంటే అది ప్రభుత్వ వైఫల్యంగా చెప్పాలి. ఎవడు తాగమన్నాడు నిన్ను, మంచినీళ్ళు బయటికి వెళ్ళి తాగొచ్చు కదా, లేదంటే ఫ్రీగా అక్కడ ఎవరైనా అడిగితే కూడా ఇస్తారు కదా అని చెప్పంటే అది కరెక్ట్ కాదు కదా. ధరలను నియంత్రించాల్సినటువంటి ప్రభుత్వాలు చేతులు ఎత్తేసి ప్రజలను దోపిడీ చేసుకోవడానికి అనుమతులు ఇవ్వడం అనేది ఎంతవరకు మనం సమర్థిస్తాం కదా. అది నిర్ణయించదు. పాన్ షాప్ లో తీసుకుంటే ఏముండదు, అదే థియేటర్ లో తీసుకుంటే మళ్ళీ జిఎస్టీ. కొంచెం దూరం వెళ్ళి ఏదైనా షాప్ లోకి వెళ్ళి అడిగితే కూడా ఇస్తారు మంచినీళ్ళు. అలాగే అడుక్కొని నువ్వు తాగొచ్చు కదా, నువ్వు కొనుక్కోమని ఎవరన్నారంటే అది కరెక్ట్ కాదు కదా. మల్టీప్లెక్స్ లో సినిమా చూసే స్తోమత నీకు లేదంటే ఇందులో చూడు, సింగిల్ స్క్రీన్ లో చూడు, సింగిల్ స్క్రీన్ లో కూడా చూసే స్తోమత లేదంటే హోదా లేకపోతే నువ్వు చూడకు, మల్టీప్లెక్స్ లో స్తోమత నీకు లేకపోతే నువ్వు చూడకు. అది సినిమాలో 100 కోట్లు పెట్టి తీస్తాం, మన రెమ్యునరేషన్ లో మార్పులు ఉంటాయి. అదే ఫైనల్ ఇప్పుడు ఇండస్ట్రీ చెప్పేది, సత్తా ఉంటే దమ్ముంటే చూడనట్టు అంతే. ఇప్పుడు హీరోలు ఎందుకు పెంచుతున్నారంటే గవర్నమెంట్ కంట్రోల్ చేసుకోవాలి, రెమ్యునరేషన్ అడగాలి, అది అడగట్లా. మీరు ఎక్స్ట్రా షోలు వేసుకున్నప్పుడు 20% ఇవ్వండి వాళ్ళకి, మాకు కొంత ట్యాక్స్ కట్టండి అంటే ఇండైరెక్ట్ గా గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది కదా. మరి గవర్నమెంట్ పరంగా ఎవరు ఉంటే వాళ్ళ ఇప్పుడు ఎందుకు మీరు మిమ్మల్ని ఎవరు థియేటర్ రమ్మన్నాడు, మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు అని చెప్పి అడుగుతున్నారు కదా కొంతమంది. నిజంగానే రావడం లేదు. మీరు చూస్తే కాదు, ఇప్పుడు 2 కోట్లు 3 కోట్లు పబ్లిసిటీ ఖర్చు పెట్టిన సినిమాలకు కూడా ఎంతో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్లు, చాలా మంది గెస్ట్లను తీసుకొచ్చి సోషల్ మీడియా ప్రమోషన్ చేసి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకొచ్చి ఇంత ప్రమోషన్ చేసినా కూడా కొన్ని సినిమాలకి మొదటి రోజు నో షోస్ బోర్డ్స్ పడుతున్నాయి చాలా చోట్ల. డైరెక్షన్ లో వచ్చిన సినిమా కూడా మీడియం రేంజ్ హీరోలకు కూడా అటువంటి పరిస్థితి ఎదురవుతుంది. అటువంటి అంటే ఇప్పుడు ఆల్రెడీ జనాలు థియేటర్లకు రావడం మానేసి చాలా రోజులు అవుతుంది. ఓన్లీ చాలా పెద్ద సినిమా, చాలా మంచి సినిమా ఇది థియేటర్లో చూస్తేనే బాగుంటుంది అంటే ఒక చిన్న అవుటింగ్ లాగా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం వస్తున్నారు తప్ప థియేటర్లకు రావడం మానేశారు. ఓటీటీలకి డై హార్డ్ ఫ్యాన్స్, ఆయా హీరోల డై హార్డ్ ఫ్యాన్స్ మాత్రమే సినిమాలకి ఇప్పుడు మహారాజా పోషకులుగా ఉన్నారు. కామన్ ఆడియన్ థియేటర్కి వెళ్ళడం మానేసి చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు థియేటర్కి, చూస్తే చూడండి లేకపోతే మానేయండి అంటే ఇంకా మండుతుంది.
ఖచ్చితంగా ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు వర్మ అలా అన్నాడు, ఆయన ఏం చేశారు, నా సినిమా చూసి ఉండాలి అది లేదా అన్నాడు. అలా పాటలు చాలా మంది అడిగారు. అలా కాదు, ఇప్పుడు చూడటం మానేశారు కదా. అలాంటి సినిమాలు ఓటీటీలో కూడా చూడరు. కాదు ఇప్పుడు వర్మ గారు అన్నిసార్లు అదే స్టేట్మెంట్ ఇచ్చాడు, మీరు చూస్తే చూడండి లేకపోతే లేదన్నాడు. ఇప్పుడు చూస్తున్నారా కదా. ఇప్పుడు ఇందాక అయితే శ్రీకాంత్ గారు ఇప్పుడు ఇందాక ప్రభాకర్ జైన్ గారు ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన అభిప్రాయంతో నేను ఏకీభవిస్తాను. కానీ ఆ సందర్భంగా ఆయన ఉపయోగించినటువంటి భాష చాలా దారుణంగా ఉంది. అటువంటి భాష ఆయన మీడియా ముఖంగా వాడడం అనేది చాలా 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 తప్పది. ఆయన ఒక దర్శకుడు, నిర్మాత, రచయిత, ఒక బాధ్యతాయుతమైనటువంటి ఆఫీసర్గా రిటైర్ అయిన వ్యక్తి అటువంటి భాషను ఉపయోగించి ఉండకూడదు. సో దాన్ని నేను 100% తప్పుపడుతున్నాను. అయితే ఇది ఇప్పుడు ఆల్రెడీ థియేటర్లకు రావడమే మానేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు నిన్ను ఎవడు చూడమన్నాడు సినిమా, చూస్తే చూడు లేకపోతే లేదంటే ఇంకా మానేస్తారు. దూరదర్శన్లో వచ్చినప్పుడు చూడు, లేకపోతే ఇంకా ఫ్రీగా ఎక్కడైనా ఇది యూట్యూబ్ లో వచ్చినప్పుడు చూడు. అలానే కాదు. ఇప్పుడు సమస్య ఏంటి, మనం పైరసీని 100% 80% ప్రోత్సహం. అసలు ఇంకొకటి ఏంటంటే కొన్ని సినిమాల ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఈ సినిమా ఎక్కడైనా ఏదైనా వెబ్సైట్లో పెట్టినా కూడా వాస్తవానికి కాదు మీకు చెప్తున్నాను. ఇప్పుడు మీకు 190 సినిమాలు ఇప్పుడు అమెజాన్లో కానీ లేకపోతే ఇంకోటి కొన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్లో ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అది చూస్తే చాలు, మనం ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసాము, కనీసం అదేదో పబ్లిసిటీ లేని సినిమాలు. నరసింహ సినిమా ఏమైంది, యానిమేషన్ పబ్లిసిటీ కూడా ఇచ్చుకోవాలి, చూస్తే మీరు చూడడానికి కూడా. కానీ కొన్ని లేసేలే పబ్లిసిటీ లేకుండా. థ్యాంక్ యూ సో మచ్ అప్పాజీ గారు, మురళీకృష్ణ గారు. సో సినీ పరిశ్రమ వర్సెస్ ప్రేక్షకులు ఈ మధ్యలో పైరసీ చేసి వెబ్సైట్లో పెట్టి సినీ ప్రపంచానికి, సినీ ప్రొడ్యూసర్లకు భారీ నష్టం చేసి వాటిల్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి చాలా మంది మరణాలకు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ బెట్టింగ్ సైడ్ టర్న్ చేసినటువంటి ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రజల నుంచి డిమాండ్స్ ఎట్లా ఉన్నాయంటే మీరు రెమ్యునరేషన్లు ఎందుకు తగ్గించండి అని. సో సినీ పరిశ్రమ నుంచి వచ్చేదే తక్కువ సినిమాలు, వచ్చేదే పెద్ద సినిమా హీరోలు. సో ఇది ప్రభుత్వం కంబైన్డ్ గా జరుగుతోంది. సో ప్రభుత్వం కూడా దీనిపైన నిర్ణయాలు తీసుకోవాలి. టికెట్ల విషయంలో కానీ, టికెట్ల రేట్ల విషయంలో కానీ, మరి రెమ్యునరేషన్ హీరోల విషయంలో కానీ, లేదంటే ఖర్చుల విషయంలో కానీ పరిశ్రమ కూడా కొంత రిలేషన్ కావాల్సినటువంటి అవసరం ఉంది.